నియోజకవర్గంలో పాడైపోయిన రోడ్లను బాగు చేయాలని ప్రభుత్వ పెద్దలను అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మనం ఆలోచిస్తే రాత్రిళ్ల పూట ఆరోగ్య సమస్యలు తలెత్తితే కర్నూలు హాస్పిటల్ చేరుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు, అలాగే రైతులు ఎప్పుడు పడితే అప్పుడు పనులు నిత్యం తీరుతుంటారు. ఇక రాత్రిళ్ల పూట ఆ గుంతలు కనపడక ప్రమాదాలకు గురవుతున్నారు. ఇంకా ఆ పొలికల్ నుంచి మండల కేంద్రమైన బేల్గల్ కు చేరుకునే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితులను, బేల్గల్ మండల కేంద్రం అయ్యుండి కూడా రోడ్లు లేని పరిస్థితులు. దయచేసి ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అధికారులు ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలను తీర్చాలని కోరారు. ఉన్న రోడ్ల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రభుత్వ గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి, గౌరవ ఇన్ఛార్జ్ గారి దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మీడియా సమావేశం పెట్టడానికి జరిగింది. ఈరోజు చూస్తున్నాం, కొన్ని నియోజకవర్గంలో మండలాలను కనెక్టివిటీ చేసే రోడ్లు, మరీ ముఖ్యంగా పోల్కల్ నుంచి బేల్గల్ వరకు అధ్వానమైన పరిస్థితులు. కన్నగా రోడ్డు ఎక్కడికెక్కడ తెగిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. ఈ వేదిక ద్వారా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల తరపున. ఎందుకంటే నిత్యం మండలాల నుంచి పట్టణానికి, కర్నూలుకి కనెక్టివిటీ అయ్యే రోడ్డు కాబట్టి, ప్రధానమైన రహదారి కాబట్టి, ఎందరో ఆపద అక్కర హాస్పిటల్ పలాని నిమిత్తం అయితేనేమి, రైతులు వాళ్ళకి సంబంధించిన మందులు కానీ ఎరువులు కానీ కొనుక్కోవడానికి అయితేనేమి రాత్రుల పూట ప్రయాణించే పరిస్థితులు, రోడ్డు అధ్వానమైన పరిస్థితులు ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు, సకాలంలో హాస్పిటల్కి చేరుకోలేక రాత్రులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు. ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ రోడ్లను మరమ్మతు చేయవలసిందిగా, ప్రజల పక్షాన నిలబడవలసిందిగా, ప్రజల సమస్యను తీర్చాల్సిందిగా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.